అయ్యా, ప్రతివాడు నాకు తెలివైన సంతు నీవు దేవుడా, అందమైన భార్య నీవు దేవుడా అని కోరుకుంటాడు. ఎవడైనా నాకు కాస్త ప్రేమ పంచే సంతు నువ్వయ్యా, ప్రేమ పంచే భార్య నువ్వయ్యా అని అడగడు. ఇటువంటి వాడు శతకోటిలో ఒకడు ఉంటాడేమో, నాకు శతకోటిలో ఒకడు ఉంటాడేమో. అన్ని భాగ్యాలు ఉండొచ్చు, తెలివైన వాడు ఉండొచ్చు, అందమైన భార్య ఉండొచ్చు, కానీ ప్రేమ పంచి మరి సంతు కానీ ప్రేమ పంచే భార్య కానీ ఉండటం చాలా గొప్ప భాగ్యం. అది అన్ని భాగ్యాలు ఉండొచ్చు, కానీ ప్రేమ భాగ్యం అనేది ఉండాలి. ఆ ప్రేమ భాగ్యము లేనివాడే అసలైన దరిద్రుడు అన్నమాట. కుబేర భాగ్యం ఉండొచ్చు అయ్యా, కుబేర భాగ్యం అంటే అన్ని సంపదలు ఉంటాయి. ఆ భాగ్యంలో కుబేర భాగ్యం మరి అష్టదిక్కులకు అధిపతుల్లో అతడు ఉత్తర దిక్కు అధిపతి కుబేరుడు, అలకాపురి అతని నగరి అయ్యా, చార్వి అయిన భార్య. మరి భగవంతుడికి ఉన్న భాగ్యం, ఈ ప్రేమ భాగ్యం అనేది ఎంతమందికి ఉంటుంది? భగవంతుడికి అందరి దేహాల్లో చోటు ఉంది, అందరి దేహాల్లో చోటు ఉంది భగవంతుడికి. ఆ భాగ్యం ఎవరికి? కుబేరుడికి ఉందా? అతడు ఒక దిక్కుకి అధిపతి, అతడికి కదా అయ్యా ఉత్తర దిక్కుకి, అలకాపురికి అధిపతి. అక్కడ చోటు ఉందా ఆయనకి? అయ్యా ఉత్తర దిక్కులో చోటు ఉంది, అలకాపురిలో చోటు ఉంది. మరి చార్వి మనసులో చోటు ఉందో లేదో నాకు తెలియదు అయ్యా, కానీ భగవంతుడికి ప్రతి ఒక్క మనిషి దేహంలో చోటు ఉంది. ఆ భాగ్యం ఎవరికి? ప్రేమ పంచే సొంతు, ప్రేమ పంచే భార్య, ఈ భాగ్యం ఎవరికి ఉంది? ఎవడో ఆడు మహాసంపన్నుడు, కుబేర సంపదను మించిన సంపన్నుడు వాడు, అందరికంటే మహాసంపన్నుడు భగవంతుడు. ఆ భగవంతుడితో పాటు మరి మహాసంపదతో సరితూగకపోయినా అయ్యా, సాటి కాకపోయినా కాస్త ప్రేమ భాగ్యం ఉన్నవాడు కూడా మహా సంపద గలవాడు. కుబేర సంపదను మించిన సంపద గలవాడు, దైవ సంపదను మించిన సంపద గలవాడు కాడు, దైవ భాగ్యాన్ని మించిన భాగ్యం గలవాడు కాదు ఈ ప్రేమ భాగ్యం ఉన్నవాడు. కుబేర భాగ్యాన్ని మించిన భాగ్యం గలవాడు. అర్థమైందా? కనుక ఏ భాగ్యమైనా ఉండొచ్చు, కానీ ప్రేమ భాగ్యము లేనివాడే మహాదరిద్రుడు. అలా కోరుకోవాలి. నాకు అసలు ప్రేమను పంచే సంతు ఇవ్వయ్యా భగవంతుడా, నాకు అసలు ప్రేమను పంచే భార్యని ఇవ్వయ్యా భగవంతుడా అని కోరుకోవాలా. ఏంటయ్యా నీ కోరిక? తెలివైన సంతు ఏం చేసుకుంటావు? అందమైన భార్య ఏం చేసుకుంటావు? ప్రేమ పంచి లేదు ఏం చేసుకుంటావు? నా ప్రేమ భాగ్యమే మహాసంపద. దైవ భాగ్యం, దేవుడు అందరికంటే మహాభాగ్యవంతుడు. తదుపరి ప్రేమ భాగ్యము గలవాడు మహాసంపద గలవాడు. తదుపరి కుబేరుడు, మూడో స్థానం అతనికి గుర్తుపెట్టుకో.